శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు ప్రధానంగా దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడటానికి అవతరిస్తారు. కానీ శ్రీ దత్తాత్రేయుడు మరియు శ్రీ దక్షిణామూర్తి వంటి అవతారాలు మనుషులకు ఆధ్యాత్మిక జ్ఞానం బోధించి ధర్మాన్ని నిలబెడతారు. సద్గురువులు కూడా ఈ దైవ రూపాలే. వారు పుట్టుకతోనే గొప్ప జ్ఞానం కలవారే అయినా సాధకులకు ఆదర్శంగా ఉండేందుకు తాము గురువులను సేవించి జ్ఞానం పొందామని చెబుతారు. ఉదాహరణకు దత్తాత్రేయుడు 24 మంది గురువుల దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకున్నానని చెప్పారు. అలాగే నృసింహ సరస్వతి స్వామి కూడా సద్గురువును సేవించారు. నిజమైన మహానుభావులు తాము దేవుడమని ఎప్పుడూ చెప్పరు. భక్తులు తమ అనుభవాల ద్వారా వారిని గుర్తిస్తారు. అలాగే షిరిడీ సాయిబాబా కూడా ఎప్పుడూ నేను పేద ఫకీరు దేవుని సేవకుడిని అని మాత్రమే చెప్పేవారు. పండు తనను తాను పండని చెప్పుకోదు, వెలుగు తనను తాను వెలుగని చెప్పుకోదు. నిజమైన మహానుభావులు కూడా తమ గొప్పతనాన్ని చెప్పుకోరు. 1917లో తార్కాడ్ అనే భక్తురాలు తన కుమారుడితో షిరిడీకి వచ్చింది. అప్పుడు బాబా ఆ బాలుడిని 18 రూపాయలు దక్షిణగా తీసుకురమ్మని పంపారు. అతను వెళ్ళినప్పుడు అక్కడ ఒక భక్తుడు ధ్రువుని కథ చదివి వివరిస్తూ, సాధువులు దేవుడు కాదు, దేవుడు ఇచ్చిన శక్తులు ఉన్న మంచి మనుషులు మాత్రమే అని చెబుతున్నాడు. అది విని ఆ బాలుడు వెంటనే బాబా దగ్గరకు వచ్చి, మీరు దేవుడే కదా, ఆ వ్యక్తి ఎందుకలా చెబుతున్నాడు అని అడిగాడు. అప్పుడు బాబా నవ్వుతూ, అతడు చెప్పింది నిజమే, నేను ఫకీరునే, దేవుడు కాదు, దేవుడు చాలా గొప్పవాడు అన్నారు. అయితే ఆ బాలుడు మాత్రం బాబాను నిజమైన దైవంగా భావించాడు. అప్పుడు బాబా అతని తల నిమురుతూ, నీవు ప్రతిరోజు సద్గ్రంథాలు చదువు, దేవుని నామస్మరణ చేయు అని చెప్పారు. అప్పుడు ఆ బాలుడు మధ్యలో ఆపితే దోషం వస్తుంది కాబట్టి నేను అది చెయ్యలేను అన్నాడు. అతని నిజాయితీ చూసి బాబా చాలా సంతోషించారు. తర్వాత అతని తల్లితో, నీ కుమారుడి బాధ్యత అంతా నాదే అని చెప్పారు. అంటే ఆ బాలుడిని తానే కాపాడుతానని బాబా ఆశీర్వదించారు. ఈ సంఘటన ద్వారా నిజమైన సద్గురువు వినయం మరియు భక్తుల పట్ల చూపే కరుణ తెలుస్తుంది. కొంతమంది వ్యక్తులు షిరిడీ సాయిబాబాను కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువే అని భావించారు. అందుకే ఆయన ఏ యోగ సాధనలు చేస్తారో తెలుసుకోవాలని గమనించేవారు. సాధారణంగా యోగులు తమ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ధౌతి అనే యోగ ప్రక్రియ చేస్తారు. అందులో 3 అంగుళాల వెడల్పు, సుమారు 22 అడుగుల పొడవు ఉన్న ఒక శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి కొంతసేపు కడుపులో ఉంచి తర్వాత మళ్ళీ నెమ్మదిగా బయటకు తీస్తారు. ఇది జీర్ణకోశాన్ని శుభ్రం చేసుకోవడానికి చేసే యోగ సాధన. కానీ సాయిబాబా చేసిన ధౌతి మాత్రం చాలా ఆశ్చర్యకరమైనది. ఆయన 3 రోజులకు ఒకసారి బావి దగ్గరకు వెళ్ళి తన ప్రేగులను బయటకు తీసి నీటిలో కడిగి తర్వాత చెట్టు కొమ్మపై ఆరబెట్టి మళ్ళీ శరీరంలోకి తీసుకుంటారని కొందరు చూసి ఆశ్చర్యపోయారు. షిరిడీలో అప్పాభిల్ అనే వ్యక్తి రాత్రి పహారా కాచే పని చేసేవాడు. ఒక రాత్రి అతడు మసీదు దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు బాబా శరీరం ముక్కలుగా పడి ఉన్నట్లు కనిపించింది. ఇది చూసి ఎవరో దుర్మార్గులు బాబాను హత్య చేశారని అతడు చాలా భయపడ్డాడు. మొదట ఈ విషయం గ్రామ అధికారులు చెప్పాలని అనుకున్నాడు. కానీ భయంతో చెప్పలేక తన ఇంటికి వెళ్ళి రాత్రంతా బయటకు రావడానికి కూడా ధైర్యం చేయలేదు. మరుసటి రోజు ఉదయం ఇతరులు మసీదు దగ్గరకు వెళ్తున్నా ఎవ్వరూ ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. అతనికి ఆశ్చర్యంగా అనిపించి తానే మసీదుకు వెళ్ళి చూడగా బాబా మామూలుగానే కూర్చున్నారు. అప్పుడు బాబా అతన్ని చూసి, రాత్రి భయపడ్డావా అని అడిగారు. తర్వాత అందరికీ తెలిసింది ఏమిటంటే బాబా ఖండయోగం అనే గొప్ప యోగ సాధన చేసేవారని, ఇందులో యోగ శక్తి వేర్వేరు భాగాలుగా విడదీసి మళ్ళీ కలపగలిగే శక్తి ఉంటుందని అంటారు. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే షిరిడీ సాయిబాబా మసీదులో నేలపై పడుకొని నిద్రపోతున్నారని చూసి ఆయనకు సౌకర్యంగా ఉండాలని ఒక చెక్క బల్ల సమర్పించాడు. ఆ బల్ల సుమారు 4 మూరల పొడవు, చాలా సన్నని వెడల్పు ఉండేది. బాబా ఆ బల్లను మసీదు పైకప్పు నుండి సన్నని గుడ్డ పీకలతో కట్టించి నేల నుండి కొంచెం ఎత్తులో వేలాడదీశారు. రాత్రివేళ ఆ బల్ల 4 మూలల్లో చిన్న దీపాలు వెలిగించి వాటి మధ్యలో పడుకొని నిద్రపోయేవారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ బల్లను పట్టుకున్న గుడ్డ పీలికలు చాలా సన్నగా ఉండేవి. అవి బల్లను కూడా మోయలేనట్టుగా కనిపించిన బాబా బరువును కూడా మోయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాక
మసీదులో నిచ్చెన కూడా ఉండేది కాదు. అయినా బాబా ఎప్పుడూ కిందనే ఉండి ఒక్కసారిగా ఆ బల్లపై పడుకొని కనిపించేవారు. అలాగే తిరిగి క్రిందకి దిగేవారు. అది ఎలా జరుగుతుందో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఇది చూడడానికి చాలామంది గుమిగూడుతుండడంతో ఒకరోజు ఆ బాబా ఆ బల్లను తీసి ముక్కలుగా చేసి ధునిలో వేసేశారు. ఒకసారి బాబా ఇలా చెప్పారు, మెలకువగా కళ్ళు తెరిచి కూడా నిద్రించగలిగే వారికే అది సాధ్యం. నేను నిద్రపోతున్నప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపై ఉంచి నా హృదయంలో జరుగుతున్న దైవస్మరణను గుర్తించమని చెబుతాను. షిరిడీలో రోడ్డు ప్రక్కన లెండి తోపు అనే ఒక చిన్న తోట ఉండేది. బాబా ప్రతిరోజు 2 సార్లు అక్కడికి వెళ్ళి కొంతసేపు ఒంటరిగా గడిపేవారు. కొన్నిసార్లు ఆయన సేవకుడు అబ్దుల్లా కూడా ఆయనతో ఉండేవాడు. అబ్దుల్లా చెప్పిన ప్రకారం ఆ తోటలో ఒక చోట 2 అడుగుల లోతులో ఒక గుంట చేసి అందులో బాబా ఒక అఖండ దీపం పెట్టారు. ఆ దీపం ఎప్పుడూ ఆరిపోకుండా ఉండేందుకు పైభాగంలో ఒక రేకు పెట్టి చుట్టూ సుమారు 20 తెరలు కట్టారు. ఆ దీపాన్ని అబ్దుల్లానే చూసుకునేవాడు. బాబా అక్కడికి వెళ్ళి ఆ దీపం దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు. బాబా దగ్గర 2 బకెట్లలో నీరు ఉండేది. ఆయన ఆ నీటిని చుట్టూ 4 వైపులా చల్లి ఒక్కో దిశలో కొన్ని అడుగులు నడిచి ఆ దిశగా దృష్టి పెట్టి నిలబడి ఉండేవారు. అప్పుడు ఆయన ఏదో మంత్రం లేదా ప్రార్థన చేస్తూ ఉండేవారేమో అనిపించేది. కానీ ఆయన ఏమి చేస్తున్నారో ఎవరికీ పూర్తిగా తెలియదు. షిరిడీ సాయిబాబా ఒక్కోసారి షిరిడీ గ్రామానికి ఉత్తర వైపున ఉన్న ఒక బావి అంచుపై గంటలు తరబడి కూర్చునేవారు. ఆ బావి దగ్గర ఆయన స్వయంగా సుమారు 5 అడుగుల లోతు ఉన్న ఒక గొయ్యి కూడా త్రవ్వారు. ఆ గొయ్యిలో నిలబడి చాలాసేపు ఏదో సాధన చేసేవారు. కానీ అక్కడ ఏమి చేసేవారు ఎవరూ స్పష్టంగా గమనించలేకపోయారు. దాసగను మహారాజ్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. బాబా చాలా అరుదుగా మధ్యాహ్నం 1 లేదా 2 గంటల సమయంలో, ఎవరూ లేని సమయంలో తన ముందు ఒక గుడ్డను తెరలా పెట్టుకొని ఒక చిన్న సంచిలో నుంచి పాత నాణేలను తీసేవారు. అందులో చిన్న పెద్ద రకాల నాణేలు ఉండేవి. దమ్మిడి, అణ, అర్ధణ, కాణి, బేడ, పావళ, ₹1, రూపాయి వంటి కాసులు. అవన్నీ పాతవి, అరిగిపోయినవి. బాబా ఒక్కో నాణాన్ని చేతితో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని మెల్లగా చెప్పుకునేవారు. ఎవరైనా దగ్గరకు వస్తే వెంటనే ఆ నాణేలను సంచిలో పెట్టి దాచేసేవారు. భక్తుల అభిప్రాయం ఏమిటంటే ఈ విధంగా బాబా భక్తులకు తెలియకుండానే వారి చెడు సంస్కారాలను తొలగించి వారిని పవిత్రులుగా మార్చేవారేమో. భక్తులు బాబాను ఎంతగా గమనించేవారో బాబా కూడా వారిని అంతకంటే ఎక్కువగా తన దృష్టిలో ఉంచేవారు. బాబా బయటికి వెళ్తున్నప్పుడు ఒకసారి మారుతి ఆలయం ముందు ఆగి ఏదో మెల్లగా మాట్లాడుతూ ఆలయం వైపు కొన్ని ప్రత్యేక భంగిమలు చేసేవారు. తర్వాత ఒక్కో దిశగా తిరిగి అదే విధంగా చూసి నిలబడేవారు. కొన్నిసార్లు ఎవరో కనిపించని వ్యక్తిని మందలిస్తున్నట్లుగా అన్ని దిశల వైపు తన సట్కాను ఊపేవారు. ఇంకొన్ని సందర్భాల్లో రాయి విసిరేలా బెదిరించేవారు లేదా గట్టిగా తిట్టేవారు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు ఆయనను పిచ్చివాడిగా అనుకునేవారు. కానీ బాబా గురించి తెలిసిన వారు మాత్రం ఆయన ప్రకృతి శక్తులను నియంత్రిస్తున్నారని భావించేవారు. ఓం సాయిరామ్. మీ ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో మంచి విషయాలు మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. కాబట్టి దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.